హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీరోస్. ముద్దపప్పు బతుకమ్మ స్పెషల్ ముద్దపప్పు చేయడానికి నేను ఒక పెనం మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పావు కప్పు కందిపప్పు వేసుకున్నాను. ఈ కందిపప్పుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం వేయించుకుందాం. అలా డ్రై రోస్ట్ చేస్తే మన ముద్దపప్పు బెల్లం కలిసి అదొక నటీ ఫ్లేవర్ ప్రసాదం అనేది చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇలా వేయించుకోవడం వల్ల వీటి మెడికల్ వాల్యూస్ సపరేట్గా ఉంటాయి. అవి అన్నీ కావాలంటే ఇంటర్నెట్లో మీరు వెతకొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ని చూడొచ్చు. అలాగే నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోకుండా మనం ఈ ముద్దపప్పును చేసుకోబోతున్నాం. ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైనా మర్చిపోదు, మీరు అలా కలపకపోతే కిందంతా మాడిపోతుంది, పైన మాత్రం అలాగే ఎల్లో కలర్ ఉండిపోతుంది. మనకు అది వద్దు. టోటల్గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం వేయించుకునేటట్లు చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 10 నిమిషాలు అయ్యాక మీరు చూడొచ్చు ఎంత బ్రౌన్ అయిపోయాయో. ఆ టైంలో నేను హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొంచెం ఏమంటారు, అందులో నుంచి ఆయిల్స్ బయటికి రానికి కొంచెం హై ఫ్లేమ్ మీద కొంచెం ఇలా రోస్ట్ చేసేసి మీరు చూడొచ్చు కొన్ని బ్రౌన్ అయ్యాయి. కొంచెం అంటే కలపకపోతే అలా బ్రౌన్ ఉండిపోతుంది అనమాట. అందుకే మీరు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. నేను ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అది వేడిగా ఉన్నప్పుడే నేను ఇందులో వేసేసుకున్నాను ఈ కందిపప్పుని, వేయించుకున్న కందిపప్పుని. నేను పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 5 కొలతల నీళ్ళు, మీరు ఎంత కొలత కందిపప్పుని వేయించుకుంటారో 5 కొలతల నీళ్ళు వేసుకొని మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు నేను ఒక పావు కప్పు తీసుకున్నాను కాబట్టి నేను 5 పావు కప్పుల నీళ్ళు వేసుకుంటాను. మంచినీళ్ళు యూజ్ చేయండి. ఉప్పు మాత్రం అస్సలు వేయొద్దు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే అది చక్కగా ఉడకదు. ప్రెషర్ కుక్కర్ అయినా సరే ఉడికే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవండి. 5 కప్పుల నీళ్ళు అంటే 5 పావు కప్పుల నీళ్ళు వేసేసుకొని ఇంకా 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. యూజువలీ అయితే ఇది చిన్న ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది. ఎలా అంటే పెద్ద ప్రెషర్ కుక్కర్ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఒక 5 నుంచి 6 పట్టే ఛాన్స్ ఉంది. నేను పావు కప్పే చేసుకున్నాను కాబట్టి 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అండ్ మనం నీళ్ళు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ అస్సలు ఉండవు. సో అలా మనం ఈ ముద్దపప్పుని చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అంతే అండి. సీటీ పెట్టేసుకొని అలాగే మూత పెట్టేసుకొని మీరు నేను పావు కప్పు తీసుకున్నాను కాబట్టి మీరు 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 నుంచి 4 విజిల్స్ వచ్చాక మీరు చూడ చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇది మీరు ఒక మ్యాషర్ కానీ లేదంటే పప్పు రుబ్బే యుటెన్సిల్తో కానీ దీన్ని టోటల్గా మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకుంటే మనకి స్మూత్గా అవుతుంది. మీరు కొంచెం టైం తీసుకోండి. కొంచెం మ్యాష్ అవ్వగానే పొయ్యిని చాలు చేసేయండి. చాలు చేశాక ఇంకా చాలు చేసిన పొయ్యి మీదనే మీరు చాలాసేపు కలుపుకోండి. మనం పావు కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 నుంచి 3 చిన్న సైజు యాలకులు సరిపోతాయి. దాటిని దంచుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిన్న యాలకులు ఉంటే 2 నుంచి 3, ఒకవేళ పెద్ద యాలకులు ఉంటే ఒకటైతే సరిపోతుంది. పావు కప్పు కందిపప్పుకి అందులో సగం పావు కప్పు బెల్లం వేసుకొని హై ఫ్లేమ్ మీద మ్యాష్ చేస్తూనే ఉండండి. ఒకవేళ మీ చేతి కాలినట్లయితే మ్యాషర్ కాకుండా స్పూన్ తోటి కలుపుకోండి. ఇలా కొంచెం అడుగుని మీరు చూడొచ్చు ఇందాక అది కొంచెం సపరేట్ అయింది విజిల్తో పాటు. ఆ టైంలో మీరు బంద్ చేసుకోండి. వేడిగా వాటిని సర్వ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా కూడా తినొచ్చు డెసర్ట్ లాగా, లేదంటే ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చు. కొన్ని వేయించుకున్న పల్లీలు పైకల్లి వేసుకొని దేవునికి ప్రసాదించుకొని మనం అందరికీ షేర్ చేసుకుంటే మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. బతుకమ్మ మీరు చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అంటిల్ దెన్, గుడ్ బై.